హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ చేయబోతున్నాం. కావాల్సిన పదార్థాలు: ముందుగా బెండకాయలను వాష్ చేసి క్లీన్ క్లాత్తో పూర్తిగా డ్రై చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే వాటర్ ఉంటే బెండకాయలు స్టిక్ అయిపోతాయి. స్మాల్ పీసెస్లా కట్ చేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, తరిగిన కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిర్చి 3, కట్ చేసి పెట్టుకున్న టమాటో 1. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసేద్దాం. ఒక 2 to 3 minutes అలా వేగనివ్వండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయలను వేసేద్దాం. ఇప్పుడు పసుపును యాడ్ చేసి మిక్స్ చేయాలి. అలా ఫ్రై అయిన బెండకాయల్ని ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాను వేసి ఒక 2 to 3 minutes మగ్గనివ్వండి. ఇప్పుడు ఈ మగ్గిన మిశ్రమంలో కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి వేయండి. అలాగే కొద్దిగా కొబ్బరి పొడిని కూడా వేయండి. ఇప్పుడు ఒక 4 to 5 minutes అలా మిక్స్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే మసాలా మొత్తం బెండకాయలకి బాగా కోట్ అవుతుంది. ఫైనల్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అండ్ ఇప్పుడు మన సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ కర్రీ రెడీ అయింది. ఇది హాట్ రైస్, చపాతీ, రోటీ అన్నిటికీ పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.